హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో లైక్ టర్మ్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్ మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయగలము. అన్లైక్ టర్మ్స్ వస్తే ఎలా చేయాలో కూడా నేర్చుకుందాము. ఫస్ట్ లైక్ టర్మ్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి డూ దిస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సమ్ చేయడము, అలానే సబ్ట్రాక్ట్ చేయడము. వీటిని చేయబోయే ముందు ఏం చేయాలో చూద్దాము. లైక్ టర్మ్స్ అయి ఉండాలి. అన్ని లైక్ టర్మ్స్ చూడండి. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, సో ఈ రెండు లైక్ టర్మ్స్. x2y అని ఉంది, సో ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. m సేమ్ వేరియబుల్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. ఇప్పుడు ఎలా చేయాలి అంటే, ఈ వేరియబుల్కి ముందు మనకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, దీన్ని కోఎఫిషియంట్ అంటాము. అలా ప్రతిదానికి ఉంది కోఎఫిషియంట్. ఒకవేళ ఈ నెంబర్ లేకపోతే కనుక కోఎఫిషియంట్ 1 అనుకుంటాం అనమాట. సో ఈ కోఎఫిషియంట్స్ రెండింటిని యాడ్ చేసి వచ్చేదే మనం వేసుకోవాలి సమ్ అనేది. కోఎఫిషియంట్స్ని సమ్ చేయాలి. ఈ వేరియబుల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అలానే సబ్ట్రాక్షన్ కూడా అంతే. కోఎఫిషియంట్స్ని మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి, ఈ వేరియబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. ఇక్కడ మనకి డెఫినేషన్ ఇచ్చారు. ది సమ్ ఆఫ్ 2 or more లైక్ టర్మ్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ లైక్ టర్మ్స్ని సమ్ చేయాలి అంటే, ఈజ్ ఏ లైక్ టర్మ్ విత్ న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది న్యూమరికల్ కోఎఫిషియంట్స్. వాటి న్యూమరికల్ కోఎఫిషియంట్స్ అన్నీ కూడా సమ్ చేయాలి. సమ్ ఆఫ్ న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆల్ ది లైక్ టర్మ్స్ ఇన్ ఎడిషన్. లైక్ టర్మ్స్ అన్నిటికీ కూడా న్యూమరికల్ కోఎఫిషియంట్ ఉంటుంది కదా, వాటన్నిటినీ సమ్ చేయాలి. అది ఎడిషన్ చేసేటప్పుడు. సబ్ట్రాక్షన్కి కూడా కోఎఫిషియంట్స్ మొత్తాన్ని కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. ది డిఫరెన్స్ బిట్వీన్ 2 లైక్ టర్మ్స్, డిఫరెన్స్ అన్న సబ్ట్రాక్షన్ అన్న ఒకటే. ది డిఫరెన్స్ బిట్వీన్ 2 లైక్ టర్మ్స్ ఈజ్ ఏ లైక్ టర్మ్ with a numerical coefficient equal to the difference between the numerical coefficients of the 2 like terms. 2 like termsకి ఉన్నటువంటి న్యూమరికల్ కోఎఫిషియంట్స్ని డిఫరెన్స్ చేయడమే ఎడిషనల్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్. ఈ కింద ఇచ్చినవన్నీ కూడా ఆ సమ్ కనుక్కోవాలి. ఫైండ్ ది సమ్ ఆఫ్ లైక్ టర్మ్స్. సమ్ అంటే ఎడిషన్ అనమాట. సో 5x 7x మనం ఎడిషన్ చేయబోయే ముందు లైక్ టర్మ్స్ అవునో కాదో చెక్ చేసుకోవాలి. ఈ రెండు లైక్ టర్మ్సే. సో యాడ్ చేస్తే 5x + 7x. ఈ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, న్యూమరికల్ కోఎఫిషియంట్స్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 7 12. ఇక్కడున్న ఈ వేరియబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి, 12x. నెక్స్ట్ 7x² - 6x²y. x² సేమ్ కోఎఫిషియంట్స్, సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్సే. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి, ఎడిషన్ కాదు. 7x² - 6x² అంటే ఇక్కడ న్యూమరికల్ కోఎఫిషియంట్లో మైనస్ ఉందన్నమాట. 7లో నుంచి 6 తీసేస్తే 1x²y. ఇక్కడ మనం 1ని సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు అనమాట. ఏం లేదు అంటే అది 1 ఉన్నట్లే అర్థం. నెక్స్ట్ 2m 11m సేమ్ వేరియబుల్ ఉంది కాబట్టి లైక్ టర్మ్సే, యాడ్ చేయాలి. 2m + 11m. 2 + 11 13m. నెక్స్ట్ ab అన్నీ కూడా ఏబీలే ఉన్నాయి కాబట్టి సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, లైక్ టర్మ్స్ అవుతాయి. 18ab + 5ab + 12ab అన్నీ ఏబీలే. 18 + 5 23, 23 + 12 35. ఇక్కడ వేరియబుల్స్ ఏ ఉన్నాయో అవి రాసుకోవాలి, 35ab. నెక్స్ట్ x² సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. ముందు ఇది +3, ఇది +8, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 3x² + 8x². ఇక్కడ నెగిటివ్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి దీన్ని తర్వాత రాసుకుందాం, -7x². ముందు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 3 + 8 11. 11లో నుంచి 7 మైనస్ చేస్తే 4x². ఇక్కడ ఉన్న వేరియబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. నెక్స్ట్ 4 లైక్ టర్మ్స్ ఉన్నాయి, m² అన్నిటికీ కూడా వేరియబుల్ సేమ్గా ఉంది. ముందు పాజిటివ్ రాసుకుందాం, పాజిటివ్ నెంబర్స్. 4m² + 3m² + m². లాస్ట్లో నెగిటివ్ -6m². ఈ మూడింటిని యాడ్ చేయాలి. 4 + 3 7. ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. 4 + 3 7, 7 + 8 18. 8లో నుంచి 6 మైనస్ చేస్తే 2m² అవుతుంది. నెక్స్ట్ PQ అంటే లైక్ టర్మ్స్ అవునో కాదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అన్ని లైక్ టర్మ్సే,
18 పీక్యూ, ఇది పాజిటివ్ కాబట్టి దీన్ని ఫస్ట్ రాసుకుందాం 3 పీక్యూ. నెక్స్ట్ -15 పీక్యూ. 18 + 3 21, 21 - 15 6 పీక్యూ అవుతుంది. ఇవి ఎడిషన్ చేయటం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇలాగే. సబ్ట్రాక్ట్ ది ఫస్ట్ టర్మ్ ఫ్రమ్ ది సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ సెకండ్ టర్మ్ రాసుకోవాలి. 7xy - 2xy. ముందు లైక్ టర్మ్స్ అవునో కాదో చెక్ చేసుకోవాలి. 7లో నుంచి 2 మైనస్ చేస్తే 5. వేరియబుల్స్ ఏ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 5xy. నెక్స్ట్ 10a² సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 5a². 10లో నుంచి 5 తీసేస్తే 5. ఇక్కడున్న వేరియబుల్ a². నెక్స్ట్ 3y - 12y. ఫస్ట్ సెకండ్ టర్మ్ 3y ఉంది కాబట్టి అది రాసుకోవాలి. 3లో నుంచి 12 అంటే స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. 12లో నుంచి 3 మైనస్ చేస్తే 9. ఇక్కడున్న వేరియబుల్ y -9y. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 4x² y -6x² y. సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లైక్ టర్మ్సే. 4లో నుంచి 6 మైనస్ చేస్తే -2 వస్తుంది. ఇక్కడున్న వేరియబుల్స్ x² y. నెక్స్ట్ -12xy సెకండ్ టర్ము. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ గుర్తు. ఫస్ట్ టర్మ్ 6xy. సేమ్ సైన్ కనుక ఉంటే వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ రెండిటికి ఏ సైన్ అయితే ఉందో అదే సైన్ పెట్టాలన్నమాట. మైనస్ రెండిటికి మైనసే ఉంది కదా. 12 6 యాడ్ చేస్తే 18xy. సో ఇక్కడ మనం 2 రకాల మోడల్స్ నేర్చుకున్నాము. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ తీసేస్తే మైనస్ వస్తుంది. రెండిటికి సేమ్ సైన్ ఉంటే కనుక ఎడిషన్ చేయాలి. ఆ రెండిటికి ఏదైతే సైన్ ఉందో అదే సైన్ని ఆన్సర్లో పెట్టాలి. ఇది ఇప్పటివరకు మనం ఓన్లీ లైక్ టర్మ్స్ మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. అలా కాకుండా మనకి అన్ని లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అన్నీ కలిపి ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకుందాం ఈ ప్రాబ్లం ద్వారా. ఫస్ట్ ఇందులో లైక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కపక్కనే రాసుకోవాలి. ఇక్కడ x² అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా x² ఉంది. సో ఈ రెండింటిని పక్కపక్కనే రాసుకోవాలి. 9x², ఇక్కడ x²కి మైనస్ ఉంది, -3x² రాసుకుంటాము. నెక్స్ట్ xy అనే వేరియబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. -4xy + 2xy + 6xy. xyలు కూడా అయిపోయాయి. నెక్స్ట్ y², ఇక్కడ ఒక 5y² ఉంది, ఇక్కడ -y² ఉంది. ఈ రెండింటిని పక్కపక్కనే రాసుకోవాలి. మొత్తం వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. టర్మ్స్ పైన ఎన్ని ఉన్నాయో కింద కూడా అన్నీ రావాలి. 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అన్ని టర్మ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం లైక్ టర్మ్స్ని మాత్రమే అక్కడ ఉండే సైన్ని బట్టి ప్లస్ ఉంటే ఎడిషన్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ రెండు లైక్ టర్మ్స్. సో ఈ రెండింటిని మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. 9లో నుంచి 3 మైనస్ చేస్తే 6. ఇక్కడున్న వేరియబుల్ x². ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ xy అంటే ఈ మూడు కూడా లైక్ టర్మ్స్. xy అనే వేరియబుల్స్ ఉన్నాయి కదా, మూడిటికి కూడా ఈ మూడు లైక్ టర్మ్స్. మధ్యలో ఉండే ఈ సైన్ని బట్టి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాము. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి. 6 + 2 8. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4 వస్తుంది. +4. ఇక్కడ ఉన్న వేరియబుల్ xy అన్నమాట. సో ఈ మూడింటిని సింప్లిఫై చేస్తే మనకి 4xy వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు లైక్ టర్మ్స్. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. 5లో నుంచి 1 మైనస్ చేస్తే 4y². సో అన్లైక్ టర్మ్స్ అన్నీ కలిపి ఇచ్చినప్పుడు లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ ఇలా మనం పక్కపక్కనే రాసుకొని లైక్ టర్మ్స్ని అక్కడ ఉండే సైన్ని బట్టి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకుని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ డూ దిస్లో ఇట్లానే కొన్ని సింప్లిఫికేషన్ చేయమని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఇవి నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చాలా సింపుల్గానే ఉంది. అన్నీ కూడా లైక్ టర్మ్సే కాబట్టి ఒక స్టెప్లో అయిపోతుంది. m అన్నీ కూడా వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 3 కూడా లైక్ టర్మ్సే. ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 3 + 12 15. ఇది మైనస్ ఉంది కాబట్టి 15లో నుంచి 5ని మైనస్ చేస్తే 10. కోఎఫిషియంట్స్ని మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం. వేరియబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. 10m. సేమ్ ఇవి కూడా లైక్ టర్మ్సే. yz. అయితే ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 8 6 14 అవుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం ఫస్ట్, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 25yz. సేమ్ సైన్ ఉంటే కనుక ఎడిషన్ చేయాలి, అదే సైన్ ఆన్సర్లో రాయాలి. -8 + 6 14 14yz.
ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 25లో నుంచి 14ని మైనస్ చేస్తే 11. ఇక్కడ ఉన్న వేరియబుల్ YZ. నెక్స్ట్ థర్డ్ సమ్. ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అన్లైక్ టర్మ్స్, లైక్ టర్మ్స్ అన్నీ కలిసి ఉన్నాయి. ముందు లైక్ టర్మ్స్ అన్నీ పక్కనే రాసుకుందాం. ఇక్కడ m² ఉంది, ఇక్కడ కూడా ఉంది m². ఈ రెండింటిని పక్కనే రాసుకుందాం. 10m² మైనస్ 3m². ఇంకెక్కడా లేవు m²స్. నెక్స్ట్ m 9m 7m మైనస్ 5m. ఈ మూడింటిని పక్కనే వచ్చేటట్లుగా రాసుకోవాలి. -9m + 7m మైనస్ 5m. నెక్స్ట్ ఇంకా వేరియబుల్స్ ఏం లేకుండా కాన్స్టెంట్ ఇది ఒక్కటే ఉంది, -8. ఇప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ఈ మధ్యలో మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయాలి. 10లో నుంచి 3 మైనస్ చేస్తే 7m². నెక్స్ట్ ఈ మూడు లైక్ టర్మ్స్ అయితే రెండిటికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఈ రెండిటికి మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే -14 వస్తుంది. -14m + 7m. 14లో నుంచి 7 తీసేస్తే 7, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -7m. నెక్స్ట్ కాన్స్టెంట్ ఒక్కటే ఉంది, -8. ఇది దీని యొక్క సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 9x² -6 + 4x + 11 -6x² -2x + 3x² -2. ఇవి కూడా అన్నీ కలిసి ఉన్నాయి. అన్లైక్ టర్మ్స్, లైక్ టర్మ్స్ అలా వేరువేరుగా లేవు, అన్నీ కలిసి ఉన్నాయి. ముందు పక్కనే రాసుకుందాం లైక్ టర్మ్స్ని. 9x² 6x² 3x². 9x² దాని ముందు ఉన్న సైన్తో సహా రాసుకోవాలి. -6x² + 3x². x² టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ x టర్మ్స్ 4x - 2x + 4x - 2x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ -6 + 11 -2. అన్నీ వచ్చా లేదో చెక్ చేసుకోండి. పైన ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో మనం కింద రాసినవి కూడా అరేంజ్ చేసి రాసుకున్నవి కూడా అన్ని టర్మ్సే ఉండాలి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు ఇందులో లైక్ టర్మ్స్ ఏవో చూద్దాం. ఈ రెండు లైక్ టర్మ్స్, 3 ఉన్నాయి లైక్ టర్మ్స్. x². ముందు ఇందులో పాజిటివ్ టర్మ్స్ వరకు యాడ్ చేద్దాం. 9 + 3 12. 12 - 6 6 వస్తుంది, 6x². నెక్స్ట్ ఇవి రెండే ఉన్నాయి. 4xలోంచి 2x మైనస్ చేస్తే 4 - 2 2 అవుతుంది, 2x. నెక్స్ట్ కాన్స్టెంట్స్. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి. -8 వస్తుంది. 11 - 8 3 అవుతుంది, +3. ఇది దీని యొక్క సింప్లిఫికేషను. మనం రాసేటప్పుడు కూడా డిగ్రీ ప్రకారం రాయాలన్నమాట. డిగ్రీ 2 ఉన్న టర్మ్ ఫస్ట్, డిగ్రీ 1 ఉన్న టర్మ్ నెక్స్ట్ డిగ్రీ 0 ఉన్న టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ రాసుకోవాలి. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని కూడా అంటాము. మనం పైన సమ్లో కూడా స్టాండర్డ్ ఫామ్లోనే రాసాము. ఫస్ట్ డిగ్రీ 2, డిగ్రీ 1, డిగ్రీ 0. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. 3a². ఇక్కడ ఒక a² ఉంది. ఈ రెండింటిని పక్కనే రాసుకుందాం. 3a² + 7a². నెక్స్ట్ a²b. ఇంకెక్కడా లేదు a²b, ఇది ఒక్కటే ఉంది. 4a²b. నెక్స్ట్ -b². ఇది కూడా సింగిల్ టర్మ్, ఇంకెక్కడా లేదు. -ab. సో లైక్ టర్మ్స్ ఈ రెండే ఉంది. 3 + 7 10 అవుతుంది, 10a². -4a²b -b² -ab. ఈ మూడు కూడా అన్లైక్ టర్మ్స్. వీటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి ఇటువంటి టర్మ్స్ ఇంకెక్కడా లేవన్నమాట. అన్లైక్ టర్మ్స్ వస్తే వీటిని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ముందు లైక్ టర్మ్స్ అన్నిటినీ పక్కనే రాసుకుందాం. ఇక్కడ ఒక x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది. 5x² + 3x². నెక్స్ట్ x టర్మ్స్ 6x + 5x. నెక్స్ట్ ఇక మిగిలింది కాన్స్టెంట్ టర్మ్స్ 10 4 8 +10 +4 +8. ఇక్కడ ఎక్కడా కూడా మైనస్ లేవు. ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్. 5 + 3 8 8x² +6 + 5 11 11x ప్లస్ కాన్స్టెంట్స్ 10 + 4 14 14 8 22. సో అరేంజ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ డిగ్రీ 2 ఉన్నది, నెక్స్ట్ డిగ్రీ 1 ఉన్నది, నెక్స్ట్ డిగ్రీ 0 ఉన్నది. ఇలా మనం డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్లుగా అరేంజ్ చేస్తే దాన్నే స్టాండర్డ్ ఫామ్ అంటాము. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ లెక్కలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కదా స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాయాలో. డెఫినేషన్ నేర్చుకొని స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెషన్స్ని ఎలా అరేంజ్ చేయాలో కూడా నేర్చుకుందాం.
ఆల్రెడీ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఎలా కనుక్కోవాలో ఒక ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం మనం, సెకండ్ ఎక్సర్సైజ్లో. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇన్ యాన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ది టర్మ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ది డిగ్రీస్ ఆఫ్ ది టర్మ్స్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ సెడ్ టు బి ఇన్ స్టాండర్డ్ ఫామ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అనమాట. డిగ్రీ ఎక్కువగా ఉన్నదాన్ని టర్మ్ని ఫస్ట్, దానికంటే తక్కువ డిగ్రీ ఉన్నదాన్ని నెక్స్ట్, ఆ సెకండ్ టర్మ్ కంటే డిగ్రీ తక్కువ ఉన్నదాన్ని ఆ నెక్స్ట్, అలా అరేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక దాన్నే స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఈ టర్మ్కి డిగ్రీ 2, ఈ టర్మ్కి డిగ్రీ 1, ఈ టర్మ్కి డిగ్రీ 0, 2, 1, 0 డిసెండింగ్ ఆర్డర్లో, డిగ్రీస్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్లుగా టర్మ్స్ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ టర్మ్కి డిగ్రీ 2, ఈ టర్మ్కి 1, ఈ టర్మ్కి కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ 0, 2, 1, 0 డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఇది కూడా స్టాండర్డ్ ఫామే. సో మనకి స్టాండర్డ్ ఫామ్లో రాయడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు డూ దిస్లో, వాటిని సాల్వ్ చేద్దాం. రైట్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. వీటిని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఇవ్వలేదు. సో ఇది పెద్ద సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు కాబట్టి ఓరల్గానే చెప్తున్నాను. ఫస్ట్ 4x² రాసుకోవాలి. నెక్స్ట్ 3x, థర్డ్ టర్మ్ 18. ఫస్ట్ -3x² రాసుకోవాలి. సెకండ్ టర్మ్ 4x, లాస్ట్ 8 అనే కాన్స్టెంట్ని రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ -3m². ఇది ఫస్ట్ రాసేటప్పుడు దీని ముందు ఉన్న సైన్తో సహా రాసుకోవాలి. -3m², నెక్స్ట్ -2m + 6. నెక్స్ట్ y³ ఇక్కడ ఈ టర్మ్ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఈ y³ ఫస్ట్ రాసుకోవాలి. y³ + 3y² + y + 1 ఇవి స్టాండర్డ్ ఫాము. నెక్స్ట్ కింద ఇంకో ప్రాబ్లం ఇచ్చారు. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఐడెంటిఫై ది ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఫస్ట్ వన్ స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. డిగ్రీ 2, డిగ్రీ 1, డిగ్రీ 0 దిస్ ఈజ్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ 9x² 7x ఇటు రావాలి. 7x + 15. నెక్స్ట్ 9x² ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది ఆర్డర్. డిగ్రీ 2 తర్వాత డిగ్రీ 0 ఉన్న డిగ్రీస్లోనే మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి కానీ లేని టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి కూడా స్టాండర్డ్ ఫామ్లోనే ఉన్నాయి. డిగ్రీ 3, డిగ్రీ 1, డిగ్రీ 0. నెక్స్ట్ x³ టర్మ్ ఫస్ట్ రావాలి. x³ నెక్స్ట్ 15x², థర్డ్ టర్మ్ 3x. నెక్స్ట్ ఇక్కడ వైకి డిగ్రీ 1 అనమాట. ఈ టర్మ్ మొత్తానికి 2 + 1 3 అవుతుంది. సో దీని డిగ్రీ 3 కాబట్టి ఇది ఫస్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ దీని డిగ్రీ 2, xకు 1, yకి 1 ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్లో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది. 3, 2, 0 ఇవి కూడా స్టాండర్డ్ ఫామ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ x² y². ఈ టర్మ్కి డిగ్రీ 4 అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఉండాలి. x² y², నెక్స్ట్ x³, లాస్ట్ థర్డ్ టర్మ్ 6xy ఇలా ఉండొచ్చు అనమాట ఇవి. నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. రైట్ 5 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో ఉండేటట్లుగా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లాంటివి ఒక 5 రాయాలంటే ఇవి మీరు సొంతగా చేసుకోండి. నెక్స్ట్ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూ కనుక్కోమన్నప్పుడు మనకి ఇవి లైక్ టర్మ్స్ కాదు యాడ్ చేయడానికి, కానీ ఎక్స్ వాల్యూ కనుక మనకి ఇచ్చినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మొత్తం కనుక్కోవచ్చు అనమాట. అవి ఎలాగో ఇక్కడికి కింద ఇచ్చారు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. వాల్యూ కనుక్కోవాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఉండే వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి మనకి. సో ఇక్కడ 3x² అనే టర్మ్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంతో ఇవ్వాలి. ఇక్కడ మనకి x = -1 అన్నారు. సో ఎక్స్ బదులుగా -1ని రీప్లేస్ చేస్తే దీని వాల్యూ కనుక్కోవచ్చు. నెక్స్ట్ అలానే ఇక్కడ ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. x, y 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో x వాల్యూ ఇవ్వాలి, y వాల్యూ కూడా ఇవ్వాలి. x బదులుగా 0ని, y బదులుగా 1ని రీప్లేస్ చేసినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ వస్తుందన్నమాట. ఇలా రీప్లేస్ చేయడాన్ని మనం సబ్స్టిట్యూషన్ అంటాము. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆ వేరియబుల్స్ బదులుగా నెంబర్స్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. A = ½ × BH. ఇక్కడ కూడా మనకి B వాల్యూ H వాల్యూ ఇచ్చినట్లయితే ఈ ఏరియా కనుక్కోవచ్చు అనమాట. B12, H7 ఇచ్చారు. B బదులుగా 12, H బదులుగా 7 రీప్లేస్ చేసినట్లయితే ఈ ఏరియా అనేది వస్తుంది మనకి. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎలా కనుక్కోవాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. A = ½ BH అని ఉంది. ఇక్కడ మనకి B వాల్యూ H వాల్యూ ఇచ్చారు. ఈ B బదులుగా H బదులుగా ఇచ్చిన వాల్యూస్ని రీప్లేస్ చేసినట్లయితే ఈ ఏరియా అనేది వస్తుంది. ½ మధ్యలో ఎటువంటి సైన్ లేదు కాబట్టి ఇంటూ రాసుకోవాలి. B వాల్యూ 12 అంటే B తీసేసి B బదులుగా 12 రాసుకోవాలి. H వాల్యూ 7, H తీసేసి H బదులుగా 7 రాసుకోవాలి. ఇలా రాయడాన్ని మనం సబ్స్టిట్యూషన్ అంటాము.
సో ఇక్కడ మనకు క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 6 ఆర్ 12. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేయాలి. మధ్యలో ఇంటూ ఉంది కదా, 6 7 ఆర్ 42. ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఏ వాల్యూ ఇలా ఉంటే మనకి తెలియట్లేదు. ఈ బి బదులు హెచ్ బదులుగా వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే కనుక ఏ వాల్యూ 42 వచ్చింది. ఇలా మనం ఎక్స్ప్రెషన్ వాల్యూని కనుక్కోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఎడిషన్ సబ్ట్రాక్షను ఎలా చేయాలి, లైక్ టర్మ్స్ని, అలాగే స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాయాలి, సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వీటన్నిటితో మనం ఎక్సర్సైజ్ 3లో ఉండే ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము.